హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఓల్డ్ నోట్‌బుక్స్‌తో 3 బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే చూపిస్తానండి. ఇవి మనం ఇంట్లో బర్త్‌డేకి, వాల్ డెకర్‌గా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఐడియా, ఇక్కడ ఒక ఓల్డ్ నోట్‌బుక్‌కి అట్ట తీసుకొని సేమ్ సైజులో ఇలా వైట్ పేపర్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని నేను 3 నంబర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఏ నంబర్ రాయాలనుకుంటున్నారో అది రాసుకోండి. అంటే నేను మా చిన్నోడి బర్త్డేకి 3 నంబర్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను 3 నంబర్ కట్ చేస్తున్నాను. మీరు ఏ నంబర్ కట్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ని యూట్యూబ్లో కానీ ఎవరైనా చూసి కట్ చేసుకోవచ్చు. ఇలా 1, 2, 3, 4 ఇలా మీరు ఏదైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న పేపర్ని ఇలా అట్ట ముక్క పైన పెట్టేసుకొని కొంచెం గ్లూ పెట్టేసి ఇలాగా అతికిచ్చేసేసుకోవడమే అంతే. ఇలాగా మీకు నచ్చిన నంబర్, మీకు కావాల్సిన నంబర్ కట్ చేసుకొని ఇలా ఈ అట్ట పైన ఇలా గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకోవడమే. ఇలా ఇలా అతికిచ్చేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి కలర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నా. మీరు తీసుకున్న కాంబినేషన్కి ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా కలర్ వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ కోసము పింక్ కలర్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి నేను రోజ్ ఫ్లవర్ని అయితే తయారు చేస్తున్నాను. మీరు నేను ఇవన్నీ వైట్ పేపర్కి కలర్స్ వేసుకొని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు కలర్స్ పేపర్స్ తెచ్చుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ని అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఇలా వచ్చింది. ఇలాంటివి కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ షేప్ కోసం నేను ఇలా చిన్న గ్లాస్ తీసుకొని రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. తర్వాత పైన కూడా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైడ్కి ఇలా చిన్నగా అయితే ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఇలా టెడ్డీ బియర్ ఫేస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఎవరి బర్త్డే ఉంటుందో వారి పేరు అయితే రాసుకోవచ్చు, లేదంటే పేపర్ కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేమ్కి ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్నీ నేను 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న పేపర్ తీసుకొని మిక్కీ మౌస్ని అయితే డ్రా చేస్తున్నాను. ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్లలో మిక్కీ మౌస్ కూడా ఉంటుంది కదా, టెడ్డీ బియర్ మిక్కీ మౌస్ అలాగా ఆలోచించి ఇలాగైతే డ్రా చేస్తున్నాను. మిక్కీ మౌస్ ఫేస్ డ్రా చేసేసుకొని ఇప్పుడు దీనికి ఇలా స్కెచెస్తో దీనికి కలర్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బ్లాక్ కలరు హెడ్కి, అలాగే ఇక్కడ క్యాప్కి వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ అవుట్లైనర్ అంతా ఇలా బ్లాక్ కలర్తో వేసేసుకోవాలి. మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఐస్, నోస్, ఇలా లిప్స్ మొత్తం ఇలాగా వేసేసుకుంటే మనకి స్మైలీ ఫేస్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఫేస్ కలర్ వేసుకుంటున్నాను. చిన్నపిల్లల 20 రూపీస్ ఉంటుంది కదా కలర్స్, అందులో ఫేస్ కలర్ ఉంటుంది. ఇలా తర్వాత ఇక్కడ నాలుక కోసం రెడ్ కలర్ వేసేసాను. చూడండి, ఫైనల్గా ఇలా నేను 2 పీసెస్ అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్స్కి వైట్ కలర్ కట్ చేసుకుంటే ఇలా వచ్చింది. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇక్కడ ఆకులు లీవ్స్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ సైడ్ ఆ సైడ్ ఉన్నట్టు ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇలా కొన్ని పీసెస్ కట్ చేసుకున్నాను. చూడండి, ఫైనల్గా మనకి 3 షేప్ రెడీ అయ్యింది. అలాగే నేమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ లెటర్స్ కట్ చేసుకున్నాను బ్లాక్ కలర్లో. చూడండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇలా మిక్కీ మౌసెస్ 2 పీసెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఇలా రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇలా లీవ్స్. ఇప్పుడు వీటన్నింటినీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా రోజ్ ఫ్లవర్ని అయితే ఇలా ఒక కార్నర్స్కి సెట్ చేసేసుకోండి ఫస్ట్. ఇలా అన్నీ ఎలా పెట్టితే బాగుంటుందో ఇలా సెట్ చేసేసుకొని మొత్తం ఇలా మిక్కీ మౌసెస్ ఇలా 2 పెట్టేశాను. అలాగే ఇక్కడ లీవ్స్ కట్ చేసుకున్నవి కూడా ఇలా సెట్ చేసేసుకొని తర్వాత గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకుంటే మనకి బయట మార్కెట్లో కొనకుండానే ఈజీగా ఇలాంటి 3 నంబర్స్ మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకున్న ఈ టెడ్డీ బియర్ ఫేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను బ్లాక్ కలర్స్తో లెటర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎవరి నేమ్ రాయాలనుకుంటున్నారు వారితో, లేదంటే మీరు దానిపైన డైరెక్ట్ బ్లాక్ కలర్తో డ్రా చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ ఆల్ఫాబెట్స్ యూట్యూబ్లో చూసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండి. ఇలా మా చిన్నోడి పేరు సహర్ష్ గౌడ్ అండి. సహర్ష్ గౌడ్ రాసి ఇలా టేప్ పెట్టేసి
టూత్‌పిక్ పెట్టేసి ఇలా అతికిచ్చేసేసుకుంటే చూడండి ఫైనల్‌గా ఇలా రెడీ అయింది. వీటికి డబుల్ టేప్ పెట్టేసి గోడకి అతికిచ్చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి బయట కొంటే కూడా మనకి ఇలాంటివి దొరకవు. ఎంత సింపుల్‌గా, ఈజీగా రెడీ చేసుకున్నామో. సెకండ్ ఐడియా ఇక్కడ కూడా ఓల్డ్ నోట్‌బుక్స్‌కి అట్టవత్తే తీసుకున్నాను. ఇక్కడ ఒక పేపర్ తీసుకొని దీనిపైన బర్డ్‌నైతే డ్రా చేస్తున్నానండి. మీకు ఒకసారి ఫైనల్‌గా నీట్‌గా రాకపోతే ఒక 2, 3 టైమ్స్ వేసేసుకుంటే మనకి ఇలా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకొని ఈ అట్ట ముక్క పైన పెట్టి డ్రా చేసేసుకోవాలి ఇలా పెన్సిల్‌తో. చూడండి ఇలాగా పూర్తిగా ఇలా డ్రా చేసేసుకొని ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ సైడ్ ఈ పక్క పెట్టాం కదా ఫేసు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కట్ చేసుకునేటప్పుడు ఇలాగా ఈ రివర్స్ పెట్టాలండి. చూడండి ఈ పక్క ఈ సైడ్ మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలాగా ఆపోజిట్ పెట్టేసి ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఎలా అయితే గీసుకున్నామో ఈ బర్డ్‌ని అలాగే ఈ పక్షిని కట్ చేసేసుకోవాలి. నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న షార్ప్‌గా ఉన్న సీజర్ తీసుకొని ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్ట ముక్కలే కదా అని మనం పాడేస్తుంటాం కదా! ఇలాంటి వీడియోస్ నా ఛానల్‌లో బోలెడున్నాయండి. కావాలంటే చెక్ చేయండి. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఐడియాలో నెక్స్ట్ ఇలా వీటికి నేను కలర్ అయితే వేసుకుంటున్నాను. మల్టీ కలర్స్ అయితే వేసుకున్నానండి. అంటే ఇప్పుడు అయితే రెడ్ కలర్ కదా! ఇంకా కొన్ని పీసెస్ కూడా నేను తయారు చేసుకున్నాను. దానికి డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ రెడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ తీసుకొని ఈ ఈకలు ఉన్నాయి కదా! రెక్కలు ఈ రెక్కలకి ఆరెంజ్ కలర్ షేడింగ్ అయితే ఇలా ఇచ్చేస్తున్నానండి. చూడండి ఈ రెక్కలన్నింటికి ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆరిన తర్వాత వైట్ పెయింట్ తీసుకొని ఇలా మెడ దగ్గర అయితే ఇలా చిన్నగా డాట్స్ ఇలా అయితే వేసేసుకుంటున్నాను. సింపుల్‌గా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కానీ లుక్ మాత్రం అదిరిపోతుందండి. ఎంత బాగుందో. ఈకలకి కూడా ఇలా ఉంటాయి కదా! దీనికి కూడా వైట్ పెయింట్‌తో ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్‌గా. తర్వాత ఈ ఎడ్జెస్‌కి ఇలాగా లైనింగ్ ఇచ్చేసుకొని తర్వాత ఈ ఈకలకు కూడా ఇలాగే డెకరేట్ చేసేస్తాను. చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను మిర్రర్ తీసుకున్నాను. మీరు మిర్రర్ లేకపోతే ఇలా వైట్ పెయింట్‌తో కూడా ఇలా చిన్న డాట్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగా. లేదంటే ఇలా చిన్నగా మిర్రర్స్ పెట్టేసుకొని చూడండి ఇలా కూడా లుక్ బాగానే ఉంటుంది. అలా చేసుకున్నా అని బాగానే ఉంటుందండి. ఇప్పుడు నేనైతే మిర్రర్స్‌తో ఇలా అయితే డెకరేట్ చేశాను. ఈ సైడ్ ఎడ్జెస్‌కి కూడా ఇలా మిర్రర్స్ డైమండ్ మిర్రర్స్ పెట్టేశాను. ఇలాగ కన్నుకి ఇలా చుక్క బ్లాక్ కలర్ పెట్టేసుకుంటే మనకి పక్షులు అనేవి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా నేను 4 పక్షులనైతే కలర్‌గా తయారు చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఈ పెన్సిల్ ఫ్లవర్స్ నేను ఆల్రెడీ చూపించాను. ఇవి పెన్సిల్ ఫ్లవర్స్ లేదంటే పాంపామ్ బాల్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా బెల్స్ తీసుకొని ఇలాగా బెల్స్ అలాగే ఇలా పెన్సిల్ ఫ్లవర్స్ తీసుకున్నాను కదా! దీని ప్లేస్‌లో మీరు పాంపామ్ బాల్స్ లేదంటే బీడ్స్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఈ బర్డ్స్ని ఇలా టేప్ పెట్టేసైనా అతికిచ్చేసేసుకుంటే మనకు కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇలా ఒక పెన్సిల్ ఫ్లవరు అలాగే మళ్ళీ ఈ బర్డ్కి మళ్ళీ ఇలాగే కొంచెం టేప్ పెట్టేసి అతికిచ్చేసుకుంటే మనకి గట్టిగా స్టిక్ అయిపోతుంది. మళ్ళీ ఇలాగ పెన్సిల్ ఫ్లవరు ఇలా పెట్టేసుకొని చూడండి ఫైనల్గా మనకి ఇలా వచ్చింది కదా! పైన హ్యాంగింగ్ కోసం ఇదే దారాన్ని ఇలాగా చిన్నగా ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. హ్యాంగింగ్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఇలా హ్యాంగింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలాగా. నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్లో ఇది కూడా నేను తయారు చేసేసాను. చూడండి ఇంకా ఎక్కువ బర్డ్స్ చేసుకొని కూడా ఇంకా పెద్ద హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ బర్డ్స్కి డబల్ టేప్ పెట్టేసి కూడా గోడకి అతికించేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసేసాను. నెక్స్ట్ థర్డ్ ఐడియా ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై షేప్ అయితే గీసుకుంటున్నానండి. ఇందాక పక్షి అయితే ఎలా గీసుకున్నామో అలాగా ఇక్కడ బటర్ఫ్లై షేప్ అయితే గీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఈజీగా వస్తుంది. మీరు ఇంకా డిఫరెంట్ కూడా ఉంటాయి కదా బర్డ్స్, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా అయితే నేను సెట్ చేశానండి. ఇలాగా చూడండి ఇలా బటర్ఫ్లై అనేది తయారైపోయింది. సీతాకోకచిలుక ఇలా ఒక నోట్బుక్ అట్ట ముక్కను తీసుకొని దీనిపైన ఈ పెన్సిల్తో డ్రా చేసుకొని ఇలా పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నాను. చూడండి కొన్ని పీసెస్. ఇప్పుడు వీటికి మనము కలర్స్ అయితే వేసుకోవాలని ఇలా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. నేను బ్లూ కలర్, రెడ్ మల్టిపుల్ కలర్స్ అయితే వేసుకున్నానండి. ఇలా నీట్గా వేసేసుకొని
ఇక్కడ కొంచెం ఆరనిచ్చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిడిల్‌లో కూడా ఇలా బ్లాక్ కలర్ కూడా ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ షేడింగ్ అవుట్ సైడ్ అవుట్‌లైనింగ్ కూడా ఇలా యెల్లో కలర్‌తో అయితే షేడింగ్ అయితే ఇచ్చేసాను ఇలాగా. నెక్స్ట్ మిడిల్‌లో కూడా ఇలా చిన్న చిన్నగా అయితే వేసేసుకున్నానండి. మీరు చిన్న చిన్న డాట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఆరనిచ్చేసుకుంటే చూడండి మనకు ఫైనల్‌గా ఎంత క్యూట్‌గా బటర్‌ఫ్లైస్ అనేవి రెడీ అయిపోయాయి. కలర్‌ఫుల్ సీతాకోక చిలుకలు. ఇప్పుడు మీరు ఇలాగే డబల్ టేప్ పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న వాల్ హ్యాంగింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక పేపర్‌ని కట్ చేసుకొని 2 పేపర్లు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా చుట్టేసుకుంటే మనకి ఇలా స్టిక్స్ మీకు అందరికీ తెలిసే కదా! ఇలా స్టిక్స్ అయితే తయారు చేసుకోవాలి. ఇలాగా ఇలా ఈ పెద్ద సైజు అనేవి 3 పీసెస్ తీసుకున్నాను. ఇలా చిన్నవి సింగిల్ పేపర్తోని 4 పీసెస్ తీసుకున్నాను. ఇలా రోల్స్ తీసుకొని ఇప్పుడు ఈ స్టిక్స్ని ఇలాగా పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని ఇలా బ్లాక్ కలర్ అయితే వేసేసుకున్నాను వీటికి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్లో ఇలాగే ఒక చిన్నది తీసుకొని పేపర్ రోల్ చేసుకొని తర్వాత ఇందులో బైండింగ్ వేరైనా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని చిన్నది ఇలా వంపేసుకుంటే చూడండి మనకి ఇలా వస్తుంది కదా షేపు. దీనిపైన మనం బటర్‌ఫ్లై పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి చేసుకొని దీనికి కూడా బ్లాక్ కలర్ వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ లీవ్స్ తీసుకున్నాను. వీటిపైన షేడింగ్ కోసం అయితే ఇలా గ్రీన్ పెన్స్ స్కెచెస్తోనైతే ఇలాగ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ కాడ కోసమే ఇలా ఒక గ్రీన్ కలర్ అట్టముక్కకి వేసేసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా బటర్‌ఫ్లైస్ అలాగే ఈ కాడ లీవ్స్ ఇలా సెట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి ఇలా బటర్‌ఫ్లైస్ దీనిపైన ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకొని అలాగే ఈ లీవ్స్ కాడలు అన్నీ సెట్ చేసేసుకున్నానండి. చూడండి మనకి బ్యూటిఫుల్‌గా వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా మీరు ఓన్లీ బటర్‌ఫ్లైస్ చేసుకొని కూడా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! కేవలం నోట్ బుక్స్ అట్టముక్కలతో ఎంత మంచి మంచి క్రాఫ్ట్ ఐడియాస్ చేసుకోవచ్చు. ఇలాంటి బర్త్‌డేస్ ఉన్నప్పుడు కూడా మనము ఈ నంబర్స్ ఎంత ఈజీగా సింపుల్‌గా బయట కొనే అవసరం లేకుండా మనమే డెకరేట్ చేసుకోవచ్చు. ఈ 3 ఐడియాస్‌లో ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.